హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 36వ భాగం. తడబడుతూ, అంటే మీరే కదా తీసేస్తానంటే సరే అన్నారు, అందుకని అని నాంచుతుంటే గట్టిగా, తీసేయమంటే పక్కనెక్కడో దాస్తావు అనుకున్నాను, ఇలా పడేస్తారా ఎవరైనా అన్నాడు అభిరామ్. చిచి, దాయడానికి అవేమన్నా వజ్రాలా అండి? మందుబాటిల్లు హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మనుని సీరియస్గా చూస్తుంటే భయపడుతూ, అంటే మీకు కావాలంటే మళ్ళీ తెచ్చి పెడతాను అని భయంగా చీరని వేలికి చుట్టేస్తూ టెన్షన్ పడుతుంది మనస్విని. నీకు సరేనని పర్మిషన్ ఇచ్చాను చూడు, నన్ననుకోవాలి. సారీ అండి అంటూ ఏమంటాడోనని మను టెన్షన్ పడుతుంటే, మను మనసు చాలా సున్నితం. చిన్నదాన్ని కూడా అస్సలు తట్టుకోలేదు. అలాని ఎవరితోనూ చెప్పదు. తనలో తనే మదన పడుతూ ఉంటుంది అన్న కిషోర్ గారి మాటలు గుర్తొస్తుంటే, నీకు డ్రింక్ చేసేవాళ్ళంటే నచ్చదా అని సీరియస్గా అడిగాడు అభి. యాక్, చీ, అస్సలు నచ్చదు అని తల అడ్డంగా ఊపుతుంటే, పొడవైన జుంకాలు తన చెంపల్ని తాకుతూ మరింత అందంగా కనిపిస్తుంటే మైమరపుగా చూస్తూ, ఎందుకని అని అడిగాడు అభి. అదేంటండి అలా అంటారు? మల్లెపూలంటే ఇష్టమా అన్నంత తేలిగ్గా అడిగారు. అసలు అలాంటి వాటిని డ్రింక్ చేసేవాళ్లంటే ఏ అమ్మాయికి ఇష్టముంటుంది చెప్పండి అని తన వైపు చూడగానే, అమ్మో, ఈ అయినా తాగుబోతు కదా, మర్చిపోయాను అనుకుంటూ సారీ అండి అంది. సారీనా? ఎందుకు? తాగుబోతు వాళ్ల ముందే ఇలా మాట్లాడితే మీరు ఫీల్ అయి ఉంటారు కదండి, అందుకు. కోపంగా, నేను తాగుబోతునా అని అడిగాడు అభి. ఆహా, అలా కాదు, జస్ట్ ఏదో అలా చెప్పేశాను, మిమ్మల్ని కాదు అంటూ గోర్లు కొరుక్కుంటూ చెప్తుంటే చిన్నగా నవ్వేశాడు అభి. ఆ నవ్వు చాలు, అలానే చూస్తూ ఉండాలనిపించేంత అందంగా కనిపిస్తుంటే, మీరు నవ్వితే చాలా బాగుంటారండి అంది మను. సీరియస్గా కార్నర్ లుక్ ఇచ్చాడు అభిరామ్. ఇది జస్ట్ కాంప్లిమెంట్ అండి, అంతే. అంటే నవ్వకపోతే బాగోనా? ఆహా, బీస్ట్లా ఉంటారు అనబోయి నాలుగు కరుచుకొని, ఎలా ఉన్నా బానే ఉంటారండి, నేను వెళ్తాను అని వెళ్ళబోతుంటే, ఎక్కడికెళ్తున్నావు అని సీరియస్గా అడిగాడు. అంటే మీరే కదా నిన్న మీ ముందుకు రావద్దన్నారు, అందుకని. వేరే రూమ్లో ఉంటావా? లేదండి, అమ్మ వాళ్ళకి డౌట్ వస్తుంది, అందుకే బయట ఎక్కడైనా ఉంటాను అని వెళ్ళిపోతుంటే, ఏమక్కర్లేదు, వెళ్ళి సోఫాలో పడుకో అన్నాడు. అయోమయంగా చూసింది. కళ్ళెగరేసి, ఏంటి అంటే, మళ్ళీ మీరు నా మీద కోపం వచ్చి వెళ్ళిపో అంటే? నవ్వి, ఏమనన్లే, వెళ్ళు అని అభి అనడంతో నవ్వి, థ్యాంక్స్ అండి అని వెళ్ళి సోఫాలో అటువైపు తిరిగి పడుకుంది మను. తను కూడా మందు సంగతి వదిలిపెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అభిరామ్. కాసేపటికి, ఇంతసేపు వర్క్ చేసి మీరు పొద్దున్నే ఎలా లేస్తున్నారండి అని అడిగింది మను. ఏయ్, నువ్వింకా పడుకోలేదా? ఎలా పడుకోను, లైట్ ఆన్లో ఉంటే? కళ్ళు మూసుకుంటే అదే నిద్రొస్తుంది. నాకలా రాదండి, నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పలేదు. నాకు ఎంత లేటుగా పడుకున్నా ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు. అలాగా, ఇక పడుకోవచ్చుగా, చాలా లేట్ అయింది, పైగా ఈరోజు చాలా టైర్డ్గా అనిపిస్తున్నారు అని మను అంటే నవ్వి తన పని తను చేసుకుపోతున్నాడు. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు, టైర్డ్గా ఉందనే డ్రింక్ చేద్దామనుకుంటే నువ్వేమో అన్నీ నేలపాలు చేసొచ్చావు. టైర్డ్గా ఉంటే చేయాల్సింది డ్రింక్ చేయడం కాదండి. అదేంటంటే అని ఏదో చెప్పబోతుంటే, మాట్లాడింది చాలు, ఇక నిద్రపో, లేదంటే మళ్ళీ నాలో మాన్స్టర్ నిద్రలేస్తాడు అనగానే, వద్దులేండి, నాకు నిద్రొస్తుంది అంటూ ముసుగు తన్నేసింది మను. తనని చూసి నవ్వుకుని తన పని తను చేసుకుంటున్నాడు అభిరామ్. మరోవైపు ప్రద్యుమ్నపురంలో, రాధా, మీ అన్నయ్య 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాడంట కదా అని అడిగింది వైశాలి రాధని. అవును, ఏదో కొత్త కంపెనీలో చేరుతున్నాడంట, ఎప్పుడూ ఆ ల్యాప్టాప్ పట్టుకుని కూర్చుంటున్నాడు.
దిగాలుగా ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తాడో. సరిపోయింది. అంత దిగులు పడే బదులు మీ నాన్నకు చెప్పి తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా వైషు. గుండెల మీద చెయ్యి వేసుకుని అమ్మో మా నాన్నకా ఇంకేమైనా ఉందా అని వైషు అంటే, ఛీ, ఇంత పిరికితనివేంటే, మళ్ళీ అమెరికాలో చదువుకొచ్చావు? అమెరికాలో చదువుకుంటే ధైర్యవంతులైపోతారా రాధా? అది కాదు వైషు, ఇప్పుడు కాకపోయినా రేదొక రోజు ఈ విషయం అందరికీ తెలుస్తుంది. మా అమ్మా నాన్న సంగతి వదిలే, ఎందుకంటే వాళ్ళకి మా సంతోషమే ముఖ్యం. కానీ మీ వాళ్ళు అలా కాదు. ఒక గుమాస్తా కొడుకుని ప్రేమించావని తెలిస్తే అన్నయ్యనే కాదు, కన్న కూతురివైన నిన్ను కూడా ప్రాణాలతో వదులుతారన్న గ్యారెంటీ లేదు. అప్పుడేం చేస్తావు? ఏడుస్తూ, నేనంత దూరం ఆలోచించలేదు రాధా. నా ప్రేమలో బలముంటే ఆ భగవంతుడే నా ప్రేమని గెలిపించడానికి ఎవరో ఒకరిని పంపిస్తాడని బాధపడింది వైశాలి. ఇదే టైంకి రామ్స్ మాన్షన్లో అభి నవ్వుతూ నేనొచ్చానుగా అంటే, ఎందుకు బావా అని అడిగింది యశు. నిన్నోడించడానికి అంటూ రమ్మీ కార్డ్స్ని పక్కకి జరిపి, షో నా నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు బేబీ అన్నాడు అభి. ఓ బావా, ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావంటూ కార్డ్స్ అన్నీ పక్కన పడేయగానే, చీల్ బేబీ, ఈసారి ట్రై చేయి, నువ్వే గెలుస్తావు అంటూ కార్డ్స్ అందించాడు. బావ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు, ఇప్పుడే అడిగేయాలి అనుకుంటూ, బావా రేపు నేను వెళ్ళిపోతున్నాను కదా. కార్డ్స్ చూస్తూ, హా అవును, అమ్మ వాళ్ళు వెళ్తారు, నువ్వు ఉండొచ్చుగా యశు, మీ అక్కకు కూడా టైం పాస్ అవుతుంది అన్నాడు నవ్వుతూనే అభిరామ్. అది కాదు బావా, నేను నిన్నొకటి అడగాలన్నాను, నువ్వు కాదనకూడదు అని కూడా అన్నాను కదా, గుర్తుందా? అన్నావు, చెప్పు ఏంటో. అదేంటంటే బావా అని కంగారు పడుతుంటే, ఏంటో చెప్పు యశు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదేంటంటే బావా, నాకు నీ దగ్గర ఏదైనా జాబ్ ఇవ్వగలవా అని అడిగేసింది యశు. కార్డ్స్లో నుండి తల పైకెత్తి, ఏంటి జాబా? అవును బావా. అంత అవసరమేంటి యశు? పైకి లేచి చేతులు నిలుపుకుంటూ, అవసరం కాదు, కానీ కానీ నీ డబ్బు తిరిగివ్వాలి, కానీ ఎలా చూసినా అంత డబ్బు మేం తీర్చలేం. అందుకని నువ్వు జాబ్ ఇచ్చావంటే నాకు శాలరీ అవసరం లేదు. అలా అయితే అంతా కాకపోయినా కొద్దిగా అయినా నువ్వు చేసిన హెల్ప్కి అని యశు నాంచుతుంటే, కార్డ్స్ కింద పెట్టి చేతులు ఫోల్డ్ చేసుకుంటూ, రుణం తీర్చుకుంటున్నట్టుంది, అంతేనా అన్నాడు అభిరామ్. తలుంచుకుని అవునని తలూపింది యశు. అభి ఏదో ఆలోచిస్తుంటే, ఏమంటావు బావా, నాకు ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, నువ్వు ఓకే అంటే. అభి యశుని బ్లాక్ జీన్స్ ఎల్లో టీషర్ట్లో ముద్దుగా కనిపిస్తున్న తనని పైనుండి కింద వరకు స్కాన్ చేసి కన్నింగా నవ్వుతుంటే, ఏమైంది బావా? ఏం లేదు. సో నా డబ్బుని తీర్చడానికి డిసైడ్ అయ్యావన్నమాట. అవునన్నట్టు తలూపింది. బట్ అది నా దగ్గర జాబ్ చేసి కాదు, ఇంకోలా కూడా తీర్చచ్చు. ఇన్ఫ్యాక్ట్ దాంతోనే నేను చాలా సాటిస్ఫై అవుతాను, ఏమంటావ్ అని కార్డ్స్ ఫోల్డ్ చేస్తూ తనని చూస్తూ చెప్తుంటే, ఇంకోలానా? ఎలా బావా? గట్టిగా నిట్టూచి, బట్ నేనేం చెప్పినా చెయ్యాలి, కాదు కూడదు అనకూడదు, అంటే మాత్రం నా రియాక్షన్ ఇంకోలా ఉంటుంది యశు అని సీరియస్గా చెప్పాడు అభి. ఎప్పుడూ సరదాగా మాట్లాడే అభి మాటల్లో ఏదో తేడాకుండటంతో ఒక క్షణం భయంగా అనిపించినా అభి మీదున్న కొండంత నమ్మకంతో, సరే బావా, నీ ఇష్టం, నువ్వేం చెప్పినా చేస్తాను. ఇంకోసారి ఆలోచించుకో, ఒకసారి ఫిక్స్ అయ్యాక నేను వెనక్కి తగ్గను. నువ్వు కాదు కూడదు అన్నా నా పని నేను చేసుకుంటూ వెళ్తా. సరే బావా, నీ ఇష్టం, నువ్వెలా చెప్తే అలానే చేస్తాను. గుడ్, దెన్ కమ్ అంటూ చెయ్యందించాడు. బావేంటి ఈరోజు అదోలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ ఆలోచిస్తుంటే, ఏంటి ఆలోచిస్తున్నావు, కమ్ బేబీ అనగానే భయంగానే ఆ చేతిలో తన చెయ్యి వేసింది యశు. లెట్స్ గో. ఎక్కడికి? చెప్పాను కదా, నేనేం చెప్తే అది చెయ్యాలని, నీకు క్వశ్చన్ చేసే రైట్ ఇక లేదు. లెట్స్ గో అంటూ తన భుజం మీద చెయ్యేసి తీసుకెళ్తుంటే, అభి ఎక్కడికిరా అంది అరుంధతమ్మ. యశు ఏదో కావాలంది నానమ్మా, అందుకే తీసుకెళ్తున్నా. అదేంటి, అబద్ధమెందుకు చెప్తున్నాడు అని తనలో తనే ఆలోచిస్తుంటే, పద స్వీటీ అంటూ తీసుకెళ్తున్నాడు అభి. యశు, మనం బయటికెళ్తుందమనుకున్నాం కదా, కాసేపు ఆగు, నేను కూడా వస్తానని మను అడిగింది. లేదు మను, తను నాతో టైం స్పెండ్ చేయాలనుకుంటుంది, రేపు తను వెళ్ళిపోతుందిగా,
మళ్ళీ తనతో టైం స్పెండ్ చేయడం కుదురుతుందో లేదో. ఏమంటావు స్వీటీ, అంతేగా అని యశుని అడిగితే, అంటే అక్క అది తనకి మాత్రమే వినపడేలా అవునని చెప్పు అనడంతో అభిని షాక్ అయి చూసింది యశు. అవునక్క, నేను బావ వెళ్తాంలే. అదేంటే అక్క కూడా వస్తానంటుందిగా అని శారద అంటే, పర్లేదులేమ్మా, నేను కూడా తన కోసమే వెళ్దామనుకున్నా, ఎవరితో వెళ్తే ఏముంది అని మను అనడంతో, పద అంటూ యశుని తీసుకెళ్లి డ్రైవర్ని వద్దని చెప్పి తనే కార్ స్టార్ట్ చేశాడు అభి. వీల్ చైర్లో కూర్చొని ఆలోచిస్తున్నారు శర్మగారు. ఆయనకి కాఫీ ఇచ్చి అక్కడ పూలు పడుతూ కూర్చుని, ఏమాలోచిస్తున్నారండి అంది కౌసల్య. ఏం లేదు కౌసల్య, ఊర్లో వాళ్ల సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియడం లేదు. పోలీసులకి కంప్లైంట్ ఇద్దామన్న భూపతికి జడిసి ఎవ్వరూ ఈ ఊర్లో అడుగుపెట్టరు. కాని అంత డబ్బంటే. మీరేమనుకోపోతే ఒక మాట చెప్పనా? చెప్పు. దీనికే కాదు, ఈ ఊర్లో ఉన్న సమస్యలు తీరాలంటా ఆ భూపతి ఆగడాలు తగ్గా అన్న ఒకే ఒక దారుందండి. వీల్ చైర్లో నుండి ముందుకు వంగుతూ, ఏంటి కౌసల్య అది? ఏముంది, ఆ పొలాలు తోటలు అన్నీ విజయరాఘవ భూపతి ఊర్లో వాళ్ళకి పంచిపెట్టేశాడు. కాని ఆ రాజేంద్ర ఇవన్నీ భూపతి వంశానికి సంబంధించినవి, తనకు మాత్రమే చెందాలని అందర్నీ బెదిరించి భయపెట్టి వాటిని సొంతం చేసుకున్నాడు. అవును నిజమే, కాని ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నావు కౌసల్య? ఏముందండి, వాటి తాలూకా భూపతి కుటుంబం వస్తే ఆ భూపతి ఇంకేం చేయలేడు అంది కౌసల్య. అంటే? ఏముంది, విజయరాఘవుడి కుటుంబం ఎక్కడుందో వాళ్ళిక్కడికి వస్తే తర్వాత సంగతి వాళ్లే చూసుకుంటారు. కాని వాళ్ళిక్కడికి వస్తారా? వచ్చినా గాయత్రి ఆ కీచకుణ్ణి ఆపగలదా? అదేంటండి అలా అంటారు? ఆడపిల్లైన గాయత్రి సమర్థత గురించి మనకు తెలీదా? నిజమే కౌసల్య, కాని గాయత్రి మళ్లీ ప్రద్యుమ్నపురం వస్తుందన్న నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకముంది. ఎందుకో తెలుసా? ఎంత కాదనుకున్నా వాళ్ల మూలాలున్నవి ఇక్కడే. వారసత్వాన్ని అంత తేలిగ్గా ఎవ్వరూ వద్దనుకోలేరు. మీరు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు, ప్రయత్నించండి. నేనా? అవును, మీమీద వాళ్లకున్న అభిమానం అలాంటిది. ఒక్కసారి ప్రయత్నించండి అనడంతో ఆలోచనలో పడ్డారు శర్మగారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న రాధ ఆనందానికి అవతులు లేకుండా పోయాయి. ఒకవేళ నాన్న వాళ్లతో మాట్లాడితే తొందరలో వాళ్ళిక్కడికి వచ్చేస్తారు అన్న ఆలోచనకి ఇన్నేళ్ల బాధ ఆనందంగా మారి కన్నీళ్ల రూపంలో బయటికొస్తుంటే, ఒప్పుకోండి నాన్న ప్లీజ్ అని తనలో తనే అనుకుంటుంది రాధ. పొద్దుననగా వెళ్లిన వాళ్ళు ఎప్పుడో నైటికింటికొచ్చారు అభిరామ్ యశులు. యశు ఏడుస్తూ కారు దిగుతుంటే అభి తన దగ్గరికొచ్చి, ఎందుకా ఏడుపు? అన్నీ చెప్పేగదా తీసుకెళ్లాను అంటూ ఏడ్చి ఏడ్చి బుగ్గల కంటిన కాటుకం తుడుస్తుంటే గట్టిగా ఆ చేతిని తోసేసి డోంట్ టచ్ మీ అంది. నవ్వి, ఏమవుతుంది టచ్ చేస్తే? పొద్దుందాకా బానే ఉన్నావు కదా అంటూనే చాలా కూల్గా చెమటకి చెంపల మీదంతా అంటుకున్న హెయిర్ని చెవి వెనక్కి తోస్తుంటే, పొద్దున వరకు నువ్వేంటో నాకు తెలీదు, కాని ఇప్పుడు నీ అసలు రూపం తెలిసింది అంది. చూడు, కమిట్ అవ్వకముందే నేనెవ్వరికైనా ఒక ఛాన్స్ ఇస్తా. నీక్కూడా ఇచ్చాను. బట్ నువ్వు నేనేం చెప్పినా చేస్తానన్నావు. సో ఇందులో నా తప్పేం లేదు. జరిగిందాన్ని మార్చలేం. అయ్యిందేదో అయ్యింది. ఇప్పటిదాకా అలసిపోయా, వెళ్ళి నిద్రపో అని కోపంగా అనడంతో, ఐ హేట్ యు, నువ్వు నాకు నచ్చలేదు. అప్పుడే మను బయటికొచ్చింది. ఏమైంది యశు, ఎందుకేడుస్తున్నావు అని అడుగుతుంటే, అక్కా అంటూ ఆమెను గట్టిగా హత్తుకుపోయింది. కంగారుగా, ఏమైందే, ఎందుకేడుస్తున్నావు? అక్క అది బావ నన్ను అని ఏడుస్తుంటే, ఏం లేదు మను, నిన్నొదిలి వెళ్లాలంటే బాధగా ఉందంట. పోనీ ఇక్కడే ఉండిపో అంటున్నా, అలా కూడా ఉండనంటుంది. నువ్వైనా చెప్పు. తనెళ్ళిపోతే నేను కూడా చాలా మిస్ అవుతాను అంటుంటే కోపంగా చూసింది యశు. దీనికెందుకే ఏడవడం, నువ్వెప్పుడూ నాతోనే ఇక్కడే ఉందువుగాని అంది మను. వద్దు, నేనొక్క క్షణం కూడా ఇక్కడుండను, వెళ్ళిపోతాను అంటూ కోపంగా వెళ్ళిపోయింది యశు. ఏమైంది పిల్లకి ఇలా బిహేవ్ చేస్తుంది అని మను అనుకుంటే, అభి చేతులు రబ్ చేసుకుంటూ, హలో మేడం, నువ్వంత థింక్ చేసి స్ట్రెయిన్ అవ్వకు. తను నీలా ముద్దపప్పు కాదులే, అన్నిటికీ ఏడుస్తూ కూర్చోడానికి. ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటుంది అని తను వెళ్లిన వైపే చూస్తూ చెప్పాడు అభిరామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, యశుని బయటికి తీసుకెళ్లిన అభి ఏం చేశాడు? తనెందుకిప్పుడు ఏడుస్తూ వచ్చింది? అభి మాత్రం చాలా కూల్గా ఎందుకున్నాడు? జరిగిందేంటో మనుకి ఎందుకు చెప్పలేకపోయింది? అలానే ప్రద్యుమ్నపురంలో శర్మ కౌసల్య
గాయత్రి వాళ్ళ కుటుంబం ఇక్కడికి వస్తే సమస్యలు తగ్గుతాయంటుంది. అసలెవరా గాయత్రి? రాధ వాళ్ళొస్తారని తెలిసి సంతోషంగా ఉంది. ఎందుకంత సంతోషంగా ఉంది? ఎన్ని ప్రశ్నలో కదా. వీటన్నిటికీ సమాధానాలు మాత్రం తదుపరి ఎపిసోడ్స్లోనే వస్తాయి. ఫ్రెండ్స్, స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంబర్షిప్లో సబ్ తీసుకున్న వాళ్ళకి ఎపిసోడ్స్ రెగ్యులర్గా వచ్చేస్తాయండి. నేను ఆల్రెడీ 4-5 ఎపిసోడ్లు కంటిన్యూగా ఇచ్చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు ఊహించని మలుపులతో ముందుకెళ్తుంది. కాబట్టి దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.